హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అయితే అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అందరికీ ప్రతి ఇంట్లో సుఖశాంతులతో ఆరోగ్యాలతో ధనధాన్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను కూడా బ్లెస్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చూసే ఉంటారు, మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నామని. 20 డేస్, ఇంకా 20 డేసే ఉంది టైమ్. సో ఏంటంటే కానీ ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలి, ఎందుకంటే మనం వెళ్ళేది ట్రైన్లో. సో మనం పిల్లల్ని పట్టుకొని ఇంత లగేజ్తో మనం వెళ్ళలేము. సో ఎవరైనా వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక్కొక్క పెట్టి రెడీ చేసి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నాం అనమాట. సో అందుకని ఏంటంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ పంపించేస్తాం. ఇప్పుడు ఇంకేమున్నాయంటే బట్టలు, కిచెన్, అవి ఇంకా కొంచెం డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ మనతో పాటే వస్తుంది. సో అందుకని ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ తీసేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే 2 years ఉన్నాం కదా, మన ఇల్లు చూపించకపోతే ఎలా అని అనిపించింది. అందుకనే ఇంకా రేపే మనం ప్యాక్ చేసేయాలి అవన్నీ. సో అందుకని ఈరోజు నేను హడావిడిగా తీసేస్తున్నాను వీడియో. ఇప్పటికిప్పుడు అనుకున్నాను, చూసారు కదా నా గెటప్ కూడా ఎలా ఉంది. అండ్ హెయిర్ ఎందుకు ఇన్నిసార్లు తిప్పుతున్నానంటే హెయిర్ కట్ చేయించుకున్నాను కదా. నిజమే, వీడియోస్లో చూపించిందంతా అబద్ధమేం కాదు. ఒక 2 days ఉంటుంది హెయిర్ కట్ చేసిన తర్వాత. సరే ఓకే, మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే మన ఇల్లు ఎక్కడి నుంచి ఉంది, సో మా ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయి అని చూపిస్తాను. నాకైతే ఈ అడవంతా చూపించాలని ఉంది. ఇది చూసారా, చూడడానికి ఎంతో పెద్ద అడవిలో ఉంది కదా. కొండ పైన ఉంటున్నాం అనమాట మనం. దీనికి పైన ఇంకొక ఇల్లు ఉంది. సో మెయిన్ వాళ్ళది, ఈ దారిలో వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ చూసారా ఫైన్ ఫ్రూట్ ట్రీస్ ఉంటాయి. దీని దగ్గర పిక్స్ దిగడానికి ఎంతోమంది టూరిజం చేసి వస్తూ ఉంటారు. ఇక్కడే ఉన్నాయి కానీ నేను ఇప్పుడు దాకా ఎప్పుడు దిగలేదు. సో అందుకు ఇలా కిందకి వస్తే మనది ఈ ఫస్ట్ బిల్డింగ్లో పైన చూసారు కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ కూడా మనకి ఆన్లైన్లో ఫైన్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. 350 12 pieces వచ్చి. నాకైతే షాక్ అనిపించింది, ఇక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇదిగోండి చూస్తారు కదా మన ఇల్లు ఇది. అండ్ మంది సెకండ్ పైన అనమాట, కింద వేరే వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ నుంచి చూడండి, ఇదిగోండి చూడండి ఫైన్ ట్రీస్. కొంచెం నడుస్తున్నాను కదా అలా ఉంటుంది. అండ్ మన ఇల్లు పైన చూస్తారు కదా, కిందకి వెళ్తే మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను, పార్క్ అండ్ రిమైనింగ్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదాం. మొత్తం గ్రీనరీ అండి, చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఎందుకంటే నార్త్ సైడ్ ఎలాగైనా అండి ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది. నాకు అందుకే చాలా ఇష్టం. అండ్ మన దగ్గర ఉండదని కాదు, పొల్యూషన్ అంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అడవుల్లో బతుకుతున్నట్టు, చెట్ల మధ్య బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈరోజు స్కై కూడా చాలా బాగుంది. ఇది మన ఎంట్రన్స్ అనమాట. నేను ఇక్కడ చూసారు కదా టైర్ని హాఫ్గా కట్ చేయించి ఇలా ఒక డిజైన్ వేసి దీంట్లో మొక్కలు వేయించాను అనమాట స్టార్టింగ్లోనే. అండ్ ఎంట్రన్స్ కూడా ఇలా ప్లాంట్సే ఉంటాయి. సో ముందు మన ఇంటికి వెళ్ళే ముందు మన గార్డెన్ చూద్దాం. ఇప్పుడేం వేయించలేదు, ఎందుకంటే ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అని ఇంకేం వేయించలేదు. మనం ఉన్న ప్లేస్లో ఎవరు లేరనుకోండి ఎందుకు. ఇదైతే బీన్స్ ఇంకా రాలేదు, గడ్డి కూడా పెరిగిపోయింది, మళ్ళీ కట్ చేయించాలి. సో ఇవన్నీ మీరు చూసే ఉంటారు, ఇక్కడ మిరప తోట ఉండేది, మొక్కజొన్న కండీలు అవన్నీ ఉండేది. సో అవన్నీ తీస్తామన్నమాట. గోంగూర కూడా వేసినట్టే ఉన్నావు కానీ వేయలేదన్నమాట. ఇదైతే గోవా తెలుసు కదా. ఇప్పుడైతే కాలం అనుకుంటా, బాగా చెట్టు నిండా పిందులు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదో, పూర్తిగా పిందులు వచ్చాయి అన్నమాట. అండ్ కార్న్ వేసాము, చిన్న వచ్చే ఆ వీడియో అయితే చాలా మంచి వైరల్ కూడా అయిపోయింది. అండ్ ఇది సొరకాయదండి, ఒక సొరకాయ అయితే కాసింది. ఎక్కడ కాసిందో చూపిస్తాను ఆగండి. మన గార్డెన్లో దొంగతనం జరిగిందండి, మన గార్డెన్లో దొంగతనం జరిగింది.
మనకి తెలియకుండా మన దగ్గరికి ఎవరో వచ్చి కోస్తారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉండాలి సొరకాయ హనీ అంత హైట్లో. కోద్దాం అనుకున్నాను, దొంగలు ఎత్తుకుపోయారు. సరే చేస్తాం, ఇంకా ఎవరో ఒకరైనా తిన్నారులే అని అనుకొని సాటిస్ఫాక్షన్ అవ్వడమే. అండ్ ఇదైతే మన బనానా ట్రీ. ఇప్పటికైతే 2 times మనం యూస్ చేసాం. అండ్ ఇంకా మనకి ఇక్కడ కాయలగల ఉంది అండ్ ఇక్కడ పళ్ళగల ఉంది. వెళ్ళలోపు కోయించేద్దాం. సో ఫైనల్లీ ఇది మన గార్డెన్. ఇంకా క్యారెట్, బీట్రూట్ చాలా వేసామన్నమాట. ఇవన్నీ మెమరీస్. ఇంకా ఇక్కడ నుంచి స్టెప్స్ పైకెక్కి మన ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది బాగా తుప్పి పట్టిపోయింది. దీని మీద నుంచి వెళ్ళడం కన్నా మనం అదంతా తిరిగి వెళ్ళడమే బెటర్. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా, 2 rooms ఉన్నాయి. దీంట్లో ఏంటంటే కింద వాళ్ళది ఈ రూము, మనది ఈ రూమ్ అనమాట. ఎందుకంటే ఈ రూమ్ ఇస్తారు, పాడైపోయిన సామాన్ కానీ ఇంకేమైనా సామాన్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. సో పెయింటింగ్ వేసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఇలా చేయొచ్చు. అది హర్షి బర్త్డేకి చేయించింది. పెయింట్ డబ్బాలు అవన్నీ కూడా అంతే. సో ఫైనల్లీ మనం గార్డెన్ నుంచి మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాం. ఎంట్రన్స్ నుంచి మనం పైకి వెళ్తే ఇక్కడ కూడా గ్యాప్ ఉందని చెప్పి నేను ప్లాంట్స్ పెట్టించాను అనమాట. సో మనకి కొంచెం ప్లాంట్స్ పిచ్చి ఎక్కువే, కాకపోతే పువ్వులు కాయలు కాకుండా ఇలా డెకరేషన్వే పెట్టించాను అనమాట. కానీ మనీ ప్లాంట్ అంటే మాత్రం నాకు చాలా పిచ్చి, చాలా అంటే చాలా. అండ్ కింద స్టెప్స్, పైన స్టెప్స్ కూడా ఇక్కడ గోడకి ఇలా కట్ చేసి దాని మీద చెక్కతో డిజైన్ చేసి దాని మీద కూడా మొక్కలు పెట్టించాను. అండ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే ఇక్కడ కూడా అంతే. సో ఇదైతే నేనే ప్రిపేర్ చేశాను. ఒక రెక్టాంగిల్ చేసి థ్రెడ్తో ఆ ఫైన్ ఫ్రూట్కి కలర్ వేసి ఇలా చేశాను అనమాట. అండ్ బుజ్జి టైర్కి దాంట్లో మట్టేసి ఇలా చేశాను. ఇదైతే డ్రై, ఇదే డిజైన్లా పెట్టించి ఇలా చేశాను అనమాట. అండ్ ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, ఇక్కడ ఫ్రీయే. ఇది పాడైపోయింది కానీ మామూలుగా అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉంది, చూపిస్తాను. అండ్ ఈ మిర్రర్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, మొత్తం ఏదో ఒక చెప్పడానికి నాకు రావడం లేదు కానీ ఇలా దగ్గరగా పెట్టి చూస్తే ఏదో ప్రపంచమంతా ఇక్కడే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనం ఎంట్రన్స్ అయిపోదాం. ఇది చూసారు కదా, అటు ఇటు కూడా నేను వదలలేదు. గులాబ్ జామ్ డబ్బాలు అవి ఖాళీ అయితే అవన్నీ మెస్లో అవన్నీ తప్పించి దానికి ఇలాగా మట్టేసి మొక్కలేసాను అనమాట. మొత్తం అటు సైడు ఇటు సైడు మొత్తం. సో ఇలా కొంచెం వేలాడదీసినవి కూడా పెట్టాను. అండ్ ఇదైతే కొబ్బరికాయ హాఫ్ మొక్క అనమాట, దాంట్లో కూడా మట్టేసి వాడేశాను. అండ్ ఎంట్రన్స్లోనే బుద్ధుడిది నేను ఆన్లైన్లో తెప్పించాను. ఒక దాంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది, ఇంకో దాంట్లో అలోవెరా ఉంటుంది. అండ్ ఇది మన నేమ్స్. ఈ మధ్యనే ఒక 1 year బ్యాక్ చేయించాం. ఇది బ్యాంబోతో చేసిన లైట్. అండ్ ఇది కూడా వదలలేదు నేను. ఇదంతా మన చక్కగా టెర్రస్ లాగా ఉంటుంది అనమాట. చూడండి, ఈ గార్డెన్ కూడా వదలలేదు నేను. దొరికిన వాటిలోనే క్రియేటివిటీ యూస్ చేస్తాను అనమాట. అండ్ ఈ బెంచ్ హాస్పిటల్ నుంచి తెప్పించాను. కూర్చుందాం, ఫొటోస్ దిగడానికి బాగుంటుందని తెప్పించాను. దాన్ని కూడా మొక్కలతో నింపేశాను అనమాట. సో అలా ఉంటుంది మనతోటి. అండ్ ఫైనల్లీ ఇక్కడ కూడా మొక్కలు ఉండేవి మొత్తం. తోటకూర అండ్ ఇంకా ఉన్నాయి తోటకూర కూడా. అండ్ ఏంటిది, ఇది టమాటో, ఇంకా అలా ఉంటుంది. అండ్ ఇది తులసి మొక్క. ఈ మొక్కలో మళ్ళీ ఈ మొక్క మొలుసుకొచ్చింది, కాకపోతే నేను ఇంకా తీయలేదు. ఇదిగోండి చూడండి, పైనుంచి చూస్తే మన గార్డెన్ ఇలాగా అనిపిస్తుంది. ఇంకా మనం చలో ఇంట్లోకి వెళ్ళిపోదామా. అండ్ ఈ చైర్లు కూడా ఇక్కడవే, మనవి కాదు, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళకి అప్పచెప్పేయాలి. అలోవెరా చూడండి ఎంత చక్కగా గ్రో అయిందో. ఇంటి ఎంట్రన్స్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇది ఒక టేబుల్. ఈ టేబుల్ మనకి వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసేసుకుంటారు. అండ్ ర్యాబిట్ది అయితే మేము చేయించాము. అండ్ దాని డెకరేషన్ ఇలా చేశాను. ఇవేనండి, బ్యూటిఫుల్గా ఉంటుంది డెకరేషన్కి.
అండ్ ఇక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టాను. అండ్ ఇది హర్షి ఫొటోస్, ఇవి హనీ ఫొటోస్. అండ్ ఈ మధ్యలో అయితే కొన్ని కొన్నవి, అండ్ అదైతే పేపర్తో చేశాను నేను. అండ్ అది స్పీకర్. అండ్ ఇది కూడా నేనే చేశాను, పిస్తా సెల్స్తో చేశాను అనమాట. సో ఇది వాల్ అంతా. అండ్ ఇది సోఫా సెట్. పిల్లలు ఇప్పుడే వచ్చారు. ఇక్కడ 2:30 వరకే అనమాట స్కూల్. సో ఇక్కడ సింపుల్గా టేబుల్ మీద ఒకటి ఇలా మొక్క పెట్టేసాను అంతే. అండ్ ఇది థామస్ బాబాయ్ ఆడుకోవడానికి తెస్తే నేను దీన్ని డెకరేషన్కి వాడేసాను. అండ్ ఇది నేనే చేశాను అనమాట. ఇది కూడా ఫైన్ ఫ్రూట్తో అండ్ పేపర్తో చేశాను. ఇది హ్యాండ్ మేడ్, అది మన హ్యాండ్స్, ఇది సిమెంట్తో చేశాను, అది ఇంకా తెలిసిందే. అండ్ ఇవి కూడా ఆ మధ్యలో అయితే ఆన్లైన్లో, అండ్ అటు ఇటుది నేను చేశాను. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ మధ్యలో చాలా ప్లేస్ ఉంది, అందుకని ఇక్కడ కర్టన్స్ పెట్టించాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది. ఫ్రిడ్జ్ మీద చూసారా, ఇది కూడా నా క్రియేటివిటీయే. బాగుందా? అండ్ అన్ని మనీ ప్లాంట్లు బాగా వచ్చాయి, కానీ ఇదే ఎందుకో రాలేదు సరిగా. అండ్ ఇది ఒక మినీ బార్లా చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కాకపోతే అవన్నీ కొన్నాం, లైట్ ఇది అన్నీ, కానీ బార్ మాత్రం చేయించలేదు. అండ్ మన డైనింగ్ టేబుల్. అండ్ ఇది కూడా నేనే చేశాను, హ్యాండ్మేడ్, చిన్న చిన్న రాళ్ళు అవి చేసి. ఆ బాస్కెట్స్ ఇక్కడ మణిపూర్లో దొరుకుతాయి. సో ఇది మన డైనింగ్ టేబుల్. ఇవి మన గార్డెన్లో కాసిన అరటికాయలు. సో ఇవి చూసారా, గ్రాస్, డ్రై ఫ్లవర్స్. ఇవి ఇక్కడే మనకి మన యూనిట్లో దొరికింది. అండ్ మన కిచెన్ చూపిస్తాను రండి. మన కిచెన్ మినిమం థింగ్స్ ఉంటాయి, ఇవే అండి. దీనికి ఎక్స్ట్రా ఇంకేం లేదు. నేను ఏం చూపిస్తున్నానో అవే ఉన్నాయి మా దగ్గర, ఇంకా ఏం లేదనమాట. ఇవన్నీ వెళ్ళే ముందు ప్యాక్ చేయించాలి. అండ్ ఇది ఒక చిన్న స్టోర్ రూమ్లో ఇచ్చారు. ఏమైనా వస్తువులు ఏం పెట్టాలనుకున్న చెత్త అంతా ఇక్కడ పెట్టేస్తానమాట. అండ్ ఈరోజు నేను కేక్ తయారు చేశాను, చాక్లెట్ కేక్. బాగానే వచ్చింది, ఆల్రెడీ మేము తిన్నాము, టేస్ట్ చేసాము. అండ్ రెసిపీ కావాలంటే మాత్రం ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ చేసి వీడియో పెడతాను. అండ్ ఇది కూడా ఇక్కడే చేయించాము. అండ్ అది పూజ గిఫ్ట్ ఇచ్చింది. ఇది మా మరిది గిఫ్ట్ ఇచ్చారనమాట హర్షి బర్త్డేకి. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది హ్యాంగ్ చేసుకునేలాగా. అండ్ ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించాము. అండ్ ఇది నేనే చేశాను. దీనికోసం మళ్ళీ ఇది మా హస్బెండ్ చేయించారు. అండ్ ఇక్కడ ఒక స్టోర్ రూమ్ వస్తుంది. సో ఇక్కడ బుక్స్, కొన్ని బట్టలు, ఇంకా షూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పిల్లల రూమ్ వస్తుంది. ఇది పిల్లలు ఆడుకోవడానికి పెట్టాను. అన్ని వస్తువులు, పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఆల్రెడీ మేము ప్యాక్ చేసి పంపించేసాం, అందుకని ఇంత ఖాళీగా ఉంది. లేకపోతే ఈ రూమ్ అంతా బొమ్మలే ఉంటాయి. అండ్ స్కూటర్, ట్రైసైకిల్ అన్నీ పంపించాము. అండ్ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ కూడా 2 సిట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా బుజ్జి మనీ ప్లాంట్ పెట్టాను. చూడండి ఎంత మంచిగా గ్రో అయిందో, చాలా స్ట్రాంగ్గా. అండ్ ఇక్కడ ఒక 2 ప్లాంట్స్ని హ్యాంగ్ చేశాను. ఇవి హ్యాంగ్ చేసినవి నాకు ఆన్లైన్లో దొరికాయి. సో పైన కూడా చూపిస్తాను. పైన కూడా ఇలా చేశాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చక్కగా ఈవినింగ్ టైంలో, రైనీ టైంలో చక్కగా ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో చలో మనం ఇంకొక దగ్గరికి వెళ్దాం. ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ మా దేవుడి గది, ఇది కూడా నేనే చేశాను. ఈ స్టిక్కర్స్ ఆన్లైన్లో తెప్పించామన్నమాట. ఇది ఒక బెడ్రూమ్, దీంట్లోనే మేము ప్రజెంట్ స్లీపింగ్ ఇక్కడే అనమాట. సో ఇది కూడా మొత్తం ఈ స్టిక్కర్ కూడా ఆన్లైన్లో తెప్పించామన్నమాట. సో ఇవన్నీ నా సామాన్లు, పర్సనల్ సామాన్లు, బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ. అండ్ ఇది చూసారా, ఇది కూడా నేనే చేశాను. అంటే ఏమైనా తగిలించుకోవడానికి బాగుంటుందని అలా ట్రై చేశాను. అంత బ్యూటిఫుల్గా లేదు కానీ ఓకే.
అండ్ వాళ్ళొక బీరువా ఇచ్చారు అండ్ కబోర్డ్స్ ఇచ్చారు ఈ రూమ్కి. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇది ఫైనలీ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్. అండ్ టీవీ చూస్తున్నారు పిల్లలు. ఈ టీవీ మంది కాదు. అండ్ ఇది ఒక స్టడీ టేబుల్లా చేశాను. ఇక్కడ కూడా ఒక బుజ్జి ప్లాంట్ పెట్టాను. అండ్ కాన్సన్ట్రేషన్ చూడండి, నేను వీడియో తీస్తున్నానని స్మైల్ చూడండి. ఇది నా సూపర్. వెయిట్ చెక్ చేసుకోవాల్సిందే 2 డేస్కి ఒకసారి. అండ్ ఇది ఒక బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ నేను బట్టలు ఆరేస్తాను. బయట ఆరేయచ్చు కానీ కష్టం, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి. అండ్ ఆ కింద వాళ్ళు షెడ్ వేసుకున్నారు. అండ్ మంది కూడా గార్డెన్ కనిపిస్తుంది. వాళ్ళ గార్డెన్ ఇది. వాళ్ళు కూడా వేయడం మానేస్తారు కొంచెం హెల్త్ ఇష్యూల వల్ల. అండ్ ఇటువైపు కూడా వ్యూ బాగుంటుంది, కానీ అటువైపుదే ఇది బెస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది మన హౌస్ టూర్ అనమాట. కొంచెం అయితే బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే 2 years రిలేషన్ కాబట్టి హౌస్తో. వెళ్ళే ముందు ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే ఓకే ఇంకా 20 days ఉంది కదా అన్నట్టుగా ఉంది. కానీ ప్యాక్ చేస్తుంటే మాత్రం కొంచెం ఆ ఫీల్ తెలుస్తుంది. అది అండి. అండ్ నిజంగా ఆర్మీ వాళ్ళ లైఫ్, అస్సాం రైఫిల్స్, ఆర్మీ, ఏదైనా సరే దూరంగా ఉన్న రిలేషన్ అనేది చాలా కష్టం. అండ్ పెళ్ళికి ముందు అమ్మ నాన్న మనకి ఎంత ఇంపార్టెంటో, మ్యారేజ్ అయ్యాక ఆ పార్ట్నర్ అంత ఇంపార్టెంట్గా ఉంటుంది. వాళ్ళని వదిలి ఉండడం కూడా అంత కష్టంగా ఉంటుంది. నిజంగా వాళ్ళ ఫ్యామిలీస్కి అండ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వైజాగ్ వెళ్ళాక కూడా నేను తీస్తాను, కానీ ఏంటంటే న్యూగా ఏమీ ఉండకపోవచ్చు. ఓన్లీ యాక్టింగే చేయవచ్చు నేను, మ్యాక్సిమం. కానీ నేను ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకొక సపోర్ట్ ఎవ్వరు లేరు. నాకు నేనే సపోర్ట్, నాకు నేనే అనమాట ఎక్కడున్నా సరే. సో కానీ ట్రై చేస్తాను. కానీ ఒకవేళ అవ్వకపోయినా సరే మీరు మాత్రం ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మన ఫ్యామిలీని బిగ్ ఫ్యామిలీగా టర్న్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.